రే నాకు బిఎస్ మేడం చెప్పినట్లుగా విద్యుత్ని ఆదా చేయాలిరా. ఏం చేద్దాంరా? ఏం చేద్దాం? అయితే మనం వనరుల్లో ఆధారాన్ని వెళ్ళి కలవాలిరా కదా. రే ఆదా, బయట ఎందుకు కూర్చున్నావు? బయట కూర్చొని ఎందుకు చదువుతున్నావు? సూర్యకాంతి వెలుతురులో కూర్చొని చదివితే విద్యుత్ ఆదా అయ్యి డబ్బు పొదుపు అవుతుంది మరియు కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. నీ తెలివే తెలివిరా. ఒరే ఆదా, నాకు విద్యుత్ ఆదా చేయడానికి కొన్ని సలహాలు ఇవ్వరా? మన వల్ల ఏమవుతుందిరా? అవునరా, మన వల్ల అవుతుంది. తిరుపతి కొండ ఎక్కాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే సాధ్యమవుతుంది. మొదటి మెట్టు ఎక్కితేనే శిఖరానికి చేరుకోగలం. మార్పు మనతోనే మొదలవ్వాలి. మనమే మార్పుకి శ్రీకారం చుట్టాలి. రే అది సరే, అయితే ముందుగా మీరు ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఎల్ఈడి బల్బు, ఎలక్ట్రిక్ స్టవ్ల మీద ఎలాంటివి వాడితే విద్యుత్ ఆదా అయ్యి డబ్బు పొదుపు అవుతుందో రీసెర్చ్ చేసి రండి. ఓకే. రే చంద్రశేఖర్, చెప్పరాదా? నువ్వు ఫ్యాన్లు, ఫ్రిడ్జ్ల మీద రీసెర్చ్ చేయి. ఓకే. రే రూపేష్, నువ్వు ఎల్ఈడి బల్బు, ఎలక్ట్రిక్ స్టవ్ మీద రీసెర్చ్ చేయి. ఓకే. రే బాలాజీ, నువ్వు ఏసీల మీద రీసెర్చ్ చేసి రండి. ఓకే. అయిపోయింది. ఆదా ఆదా రే బాలాజీ, ఏసీల మీద రీసెర్చ్ చేసావా? చేశాను ఆదా. ఏసీ మీద అద్భుతంగా రీఛార్జ్ చేశాను. నేను చెప్పరా. ఏసీ ఎలాంటివి వాడితే విద్యుత్ ఆదా అవుతుందో వివరిస్తాను. ఏసీలు ఇన్వర్టర్ ఏసీలు అయి ఉండాలి. 30 నుండి 50% విద్యుత్ ఆదా అవుతుంది. థర్మోసెట్ టెంపరేచర్ను 24 సెల్సియస్ నుంచి 26 సెల్సియస్ మధ్య ఉండాలి. 1 డిగ్రీ పెంచడం దానివల్ల 6% విద్యుత్ ఆదా అవుతుంది. ఈసీఓ లేదా స్లీప్ మోడ్ ఏసీ ఉంటే రాత్రి సమయంలో ఓవర్ కూలింగ్ని నివారించి ఆటోమేటిక్గా విద్యుత్ ఆదా అవుతుంది. ఎయిర్ ఫిల్టర్ను ఎప్పటికప్పుడు శుభ్రపరచడం ద్వారా ఏసీ పనితనం 15% వేగం అవుతుంది. సభాస్రా బాలాజీ. బాలాజీ, నాకన్నా ముందు పరిశోధన చేస్తావేంట్రా? అవునరా, నీకన్నా ముందు పరిశోధన చేస్తాను. నేను నీ మీద చాలా బాగా చేస్తాను. విను అదా, వినురా. చెప్పరా. నేను బిఎల్డిసి ఫ్యాన్స్ 25 నుంచి 35 వరకు వాట్స్ శక్తిని ఉపయోగిస్తాయి. సాధారణమైన ఫ్యాన్స్ 70 నుంచి 90 వాట్స్ ఉపయోగిస్తాయి. కావున బిఎల్డిసి ఫ్యాన్స్ మెరుగైనవి. 1600 రూపాయలు ఆదా అవుతాయి. ఆదా, నేను గ్యాస్ స్టవ్ల మీద రీసెర్చ్ చేశాను, చెప్తాను విను. గ్యాస్ స్టవ్ల కంటే ఇండక్షన్ స్టవ్లు 90% ఇంధన శక్తి కలిగి ఉంటాయి. ఎనర్జీ స్టార్ ఎల్ఈడి బల్బులు 90% తక్కువ విద్యుత్తుని ఉపయోగిస్తాయి. బాలాజీ, మాతో కలవడానికి వచ్చావు. అవునరా, నేను ఈ స్ఫూర్తి పొంది సౌరశక్తి మీద రీసెర్చ్ చేశాను. సభాస్రా, చెప్పు. వీటితో పాటు పిఎం సూర్యఘర్ యోజన పథకం కూడా అందరికీ చేరేలా కృషి చేయండి. సొంత ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటి పైకప్పుపై ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ బిల్ 0. మీరు ఇంకా సమాచారం సేకరించలేదురా. ఎల్ఈడి బల్బులు అన్నిటికంటే 25 రెట్లు ఎక్కువ కాలపరిమితి కలిగి ఉంటాయి. నేను చెప్పేది చెప్పండి. సుస్థిరాభివృద్ధి మన నినాదం. అభివృద్ధి మన ఎజెండా. జై హింద్.